హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 8th క్లాస్ 14th చాప్టర్ ఫ్యాక్టరైజేషన్ మనకి ఇంట్రడక్షన్ చూద్దాం సార్. లాస్ట్ వీడియోలో మనకి 13th చాప్టర్ మనకి కంప్లీట్ అయింది సార్. 13th చాప్టర్ మనకి లాస్ట్ వీడియోస్తో కంప్లీట్ అయింది సార్. మనకి ఈ వీడియోలో మనం న్యూ చాప్టర్ సార్ 14th వన్ ఫ్యాక్టరైజేషన్. అసలు ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేస్తారు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్కి అనేది ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాం సార్. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకి ఫస్ట్ మనకి ఫ్యాక్టరైజేషన్ సార్. అసలు ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ ఈజ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మీన్స్ రైటింగ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. అంటే మనకి ఏంటి, ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తారమ్మా. అంటే 5x + 4y అనేది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనుకోండి సార్. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని మనకి దీని యొక్క ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్ట్స్తో మనం ఇంక్లూడ్ చేసి రాయడాన్ని ఏమని పిలుస్తారు సార్, ఫ్యాక్టరైజేషన్ అంటారు. అసలు ఫస్ట్ మనకి ఫ్యాక్టర్స్ అంటే ఏంటో చూద్దాం సార్. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మనకి ఫర్ ద ఫ్యాక్టర్ ఏ నెంబర్ మీన్స్ ఇట్ టు బ్రేక్ ఇట్ అప్ ఇంటూ నెంబర్స్ దట్ కెన్ బి మల్టిప్లైడ్ టు గెట్ ద ఒరిజినల్ నెంబర్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక నెంబర్ ఉంది సార్. ఒక నెంబర్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏమంటారు అంటే ఏంటి, ఆ నెంబర్ ఏ టేబుల్స్లో మనకి క్యాన్సిల్ అవుతుంది అన్నది మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 4 ఉంది సార్. 4 అనేది మనకి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది సార్, 2 టేబుల్లో, అలాగే 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏంటి, 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమని రాయొచ్చు, మనకి 2 and 4 అని రాయొచ్చు. అలాగే 24 చూడండి, 24 అనేది మనకి ఫ్యాక్టర్స్ ఏ విధంగా రాయొచ్చమ్మా, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే మనకి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 అంటే 3 8 = 24, 4 6 = 24, 6 4 = 24, 8 3 = 24, అండ్ నెక్స్ట్ 12 2 = 24 అండ్ 24 1 = 24 సార్. అంటే ఏంటి, మనకి 24కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 2 3 4 6 8 12 24 అనేవి ఏమవుతాయి సార్, మనకి 24 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే ఏంటి, 24 అనేది ఈ టేబుల్ అన్ని టేబుల్స్లో మనకి 24 అనేది ఏమవుతుంది సార్, క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏమన్నా రాయొచ్చు సార్, 24 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 2 3 4 6 8 12 14 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. అదేవిధంగా 9 చూడండి, 9ని మనకి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది సార్, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 3 = 9, మళ్ళీ 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అంటే 9కి 2 ఫ్యాక్టర్స్ మాత్రం ఉన్నాయి. 3 and 9 అనేవి ఏమవుతాయి, మనకి 9కి ఫ్యాక్టర్స్ అవుతాయి సార్. అండ్ నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం సార్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్ 15 ఎలా రాస్తారు మనకి, 15 ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకున్నాం అనుకోండి సార్. 15 ఎలా రాయొచ్చు, మనకి 1 3 5 అని రాయొచ్చు. ఎందుకంటే మనకి 15 టేబుల్ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 1 టేబుల్లో, 3 టేబుల్లో, 5 టేబుల్, అలాగే 15 టేబుల్లో మాత్రం ఈ నెంబర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్స్ అనేవి ఏమవుతాయి, మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే ఎవ్రీ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ సార్. ప్రతి నెంబర్ ఆ నెంబర్కి ఏమవుతుంది సార్, ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ చూడండి 15 సార్. ఇక్కడ ఆల్రెడీ మనం దేనికి ఫ్యాక్టర్స్ ఏమన్నారు, 15కి ఫ్యాక్టర్స్ ఏమన్నారు. అంటే 15 అనేది 15కి ఏమవుతుంది సార్, ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఏంటి, ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్. ప్రతి నెంబర్కి ఏ నెంబర్కి ఆ నెంబర్ ఏమవుతుంది సార్, మనకి ఫ్యాక్టర్ అనేది అవుతుంది. ఓకేనా సార్. ఇది ఫ్యాక్టర్ అంటే నార్మల్గా ఇదే ఫ్యాక్టరైజేషన్ మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్కి ఏ విధంగా రాస్తారు అంటే ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. అంటే ద ఫ్యాక్టర్స్ కెన్ బి ఏ నెంబర్, వేరియబుల్ ఆర్ అన్ ఎక్స్ప్రెషన్. అంటే ఏమో ఉండొచ్చు సార్, మనకి ఒక నెంబర్ అయి ఉండొచ్చు, లేదా ఒక వేరియబుల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ అయి ఉండొచ్చు. అంటే మనకి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 5x అని ఇస్తారమ్మా. 5x అని ఇస్తే ఇందులో ఏమవుతుంది సార్, x అనేది ఏంటి మనకి వేరియబుల్ సార్. x అనేది ఏంటి మనకి వేరియబుల్ అవుతుంది. 5 అనేది ఏంటి మనకి అక్కడ నెంబర్, లేకపోతే కోఎఫిషియంట్ అని కూడా పిలుస్తారు సార్. ఆ విధంగా మనకి ఫ్యాక్టర్స్ అనేవి ఉండొచ్చు అని సార్, ఒక నెంబర్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరియబుల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ అవి కూడా అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఫస్ట్ ఇందులో మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ 5ab సార్. ఫ్యాక్టర్స్ ఆఫ్ 5ab అంటే ఏం రాయొచ్చు, 5 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, a అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, b అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే 5ab అని తీసుకున్నాం అంటే 5abలో ఏంటి, 5 అనేది ఒక నెంబర్ ఉంది, ab అనేవి ఏంటి వేరియబుల్స్ అని. అంటే ఏంటి, మనకి మొత్తం 3 ఫ్యాక్టర్స్ వస్తాయి 5abకి. అంటే 5 అనేది ఒక నెంబర్ సింగిల్ ఫ్యాక్టర్ సార్, a అనేది ఒక నెంబర్ ఫ్యాక్టర్, b అనేది కూడా ఒకటి ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఏంటి, 5abకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాడు సార్, మనకి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాడు సార్. అలాగే నెక్స్ట్ వన్ మనకి సిమిలర్లీ ద ఎక్స్ప్రెషన్ 3x × x + 2. అంటే 3x × x + 2కి ఫ్యాక్టర్స్ ఏమన్నారు, 3x + x + 2కి ఎలా రాయొచ్చమ్మా, 3 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ x అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. మధ్యలో మనకి మల్టిపుల్ సింబల్ ఉంది కాబట్టి x + 2 అనేది కూడా ఏమవుతుంది సార్, మనకి x + 2 అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే 3x × x + 2కి
త్రీ కమా ఎక్స్ ప్లస్ 2 అనేవి ఏమవుతాయి సార్ మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా సార్? ఇది మనకి నార్మల్గా ఫ్యాక్టర్స్ రాసే విధానం సార్. అంటే ఈజీ మెథడ్లోనే ఉంటుంది. అంటే ఒక నెంబర్కి ఏ విధంగా అయితే ఫ్యాక్టర్స్ రాస్తామో ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కూడా మనం ఫ్యాక్టర్స్ రాయొచ్చు సార్. అంటే అందులో ఉన్న వేరియబుల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కోఎఫిషియెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే నెంబర్స్ అయి ఉండొచ్చు. ఒక ఎక్స్ప్రెషన్ మనకి ఒక ఫ్యాక్టర్ కింద రావచ్చు సార్. అండ్ మనకి నెక్స్ట్ మెథడ్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. అంటే కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ కామన్ ఫ్యాక్టర్స్ ఎలా చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెంబర్స్ చూద్దాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ 9 and 18 అనే 2 నెంబర్స్ తీసుకున్నాను. లెట్ us టేక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఫ్యాక్టర్స్ ఫర్ ద నెంబర్ లెట్ us టేక్ 2 నెంబర్స్ 9 and 18 అనే 2 నెంబర్స్ తీసుకున్నాను. 9 and 18 అనే 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఫ్యాక్టర్స్ 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి సార్? 9 యొక్క ఫ్యాక్టర్స్ 1, 3, 9 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. దేనికి సార్? 9కి. అలాగే 18 చూడండి. 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 6, 9. ఇప్పుడు రెండింటిలో అయినా కామన్గా ఉన్నాయా సార్? మనకి కామన్ ఫ్యాక్టర్స్ అనేది ఏంటి? ఒక 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ 2 నెంబర్స్కి విడివిడిగా ఫ్యాక్టర్స్ రాస్తాం. విడివిడిగా ఫ్యాక్టర్స్ రాసినప్పుడు ఆ రెండింటిలో కూడా ఏమైనా నెంబర్స్ కామన్గా ఉంటే ఆ కామన్గా ఉన్న నెంబర్స్ ఏమని పిలుస్తారు? మనకి కామన్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తారు. చూడండి ఇక్కడ 3 అనేది రెండింటిలోని కామన్గా ఉంది. అలాగే 9 అనేది రెండు నెంబర్స్లో కూడా ఎలా ఉంది సార్? కామన్గా ఉంది. కాబట్టి 3 and 9 అనేవి ఏమవుతాయి? మనకి కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయి సార్. ఓకేనా? అది మనకి 1 కూడా కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. నార్మల్గా 3 and 9 అనేవి ఏమవుతాయి సార్? మనకి కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయి సార్. ఓకేనా? ఇదే విధంగా మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ఎలా అంటే ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ we first write each term of an expression as a product of irreducible factors. అంటే మనం ఇంకా దాన్ని రెడ్యూస్ చేయలేం, దాన్ని ఇంకా తగ్గించలేనంటే. ఇర్రెడ్యూసిబుల్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఒక కొత్త వర్డ్ వచ్చింది, ఇర్రెడ్యూసిబుల్ అంటే ఏంటి? మనకి దాన్ని మనం ఇంకా రెడ్యూస్ చేయాలంటే దాన్ని ఫ్యాక్టర్స్కి ఇంకా మనం కన్వర్ట్ చేయలేం. అంత నెంబర్ వరకు మనం ఫస్ట్ రాసేసుకోవాలి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 4x ఇచ్చారమ్మా. 4x ఎలా రాయొచ్చు? మనం 2 into x కింద రాయొచ్చు. అంటే దీన్ని మనం రెడ్యూస్ చేస్తాం. అంటే చూడండి 2ని మనం ఫర్దర్గా రాయగలమా? 2ని ఫర్దర్గా ఫ్యాక్టర్స్లో విడదీసి రాయలేం. ఇలాంటి నెంబర్ అంటే దీన్ని ఇర్రెడ్యూసిబుల్ అంటారు. ఇంకా దాన్ని రెడ్యూస్ చేయలేం. అలాంటి రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ రాసుకుని దాని బై యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ లా మనం నెక్స్ట్ ఏం యూజ్ చేసుకోవచ్చు? డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే a into b plus c equal to ab plus ac. అంటే ఈ లాని యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్రతిసారి ఏదో లా ఉపయోగపడుతుందో మనం చెప్పలేం సార్. ఈ టైప్ ఆఫ్ లాస్ని యూజ్ చేసుకుని కామన్ ఫ్యాక్టర్స్ రాసుకుని దెన్ ఫ్యాక్టర్స్ రాని దానికి ఫ్యాక్టర్స్ రాయొచ్చు. అంటే కన్ఫ్యూజన్ ఏం కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సార్. అంటే ఫస్ట్ ఏమన్నారమ్మా? ఫస్ట్ ఏం చెప్పారు మనకి? ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ వై ఫస్ట్ రైట్ ఈచ్ టర్మ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. అంటే ప్రతి టర్మ్ని ప్రోడక్ట్ ఆఫ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ కింద రాసేయాలి. అంటే మనం ఇంకా ఆ నెంబర్స్ని ఫ్యాక్టర్స్గా విడదీయలేనన్ని ఫ్యాక్టర్స్ కింద మనం ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాం సార్, 4x plus 2y. 4x plus 2yకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాం సార్. కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా లేదో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. అయితే 4x ఎలా రాయొచ్చమ్మా? 2 into x కింద రాయొచ్చు. 4x ఎలా రాయొచ్చండి? మనకి 2 into x కింద రాయొచ్చు. అలాగే నెక్స్ట్ 2xy చూడండి. 2xy ఎలా రాయొచ్చు? 2 into x into y కింద రాయొచ్చు. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కామన్గా మనకి రెండింటిలో కామన్గా ఉంది. రెండింటిలో కామన్గా 2 అనేది కామన్గా ఉంది. అలాగే x అనేది కూడా ఎలా ఉంది సార్? కామన్గా ఉంది. అంటే మనం ఇక్కడ 2ని రెడ్యూస్ చేయలేము, ఇక్కడ xని రెడ్యూస్ చేయలేము, ఇక్కడ yని కూడా మనం ఏం చేయలేము సార్? రెడ్యూస్ చేయలేము. అంటే ఇంకా తగ్గించలేము. అంటే ఫర్దర్ నెంబర్స్గా దాన్ని డివైడ్ చేసి రాయలేం. ఫర్దర్ నెంబర్గా డివైడ్ చేసి రాస్తే అది రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు మనకి 4 ఉంది సార్. 4 అనేది రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్. ఇక్కడ 3 అని ఉంది. 3 అనేది రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ కాదు, ఇర్రెడ్యూసిబుల్. ఎందుకంటే మనం 3ని ఇంకా సెపరేట్ చేయలేం. కానీ 2ని డివైడ్ చేయొచ్చుగా. 2ని 2 into 2n కింద రాసుకోవచ్చు. 3ని రాసుకోగలమా సార్? రాయలేం. కాబట్టి ఈ 3 అనేది ఏమవుతుంది? ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది. అలా మనకి సింగిల్ టర్మ్ వచ్చేంత వరకు కూడా రాసుకుని అప్పుడు రెండింటిలో ఏమైనా కామన్గా ఏమైనా ఫ్యాక్టర్స్ ఉంటే కామన్గా రాసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనకి రెండు నెంబర్స్లో కూడా 2 అనేది కామన్గా ఉంది. అలాగే x అనేది కూడా కామన్గా ఉంది. అంటే ఏంటి? 2 and x ఆర్ కామన్ ఇన్ బోత్ టర్మ్స్. అంటే మనకి 4x into 2x plus yకి కామన్గా ఏమున్నాయి సార్? 2 అనేది కామన్గా ఉంది, x అనేది కూడా మనకి కామన్గా ఉంది సార్. అంటే ఏమవుతుంది? దీనికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 2, x, 2 plus y అనేది మనకి కామన్ ఫ్యాక్టర్స్ కింద తీసుకోవచ్చు సార్. ఇది మనకి కామన్ ఫ్యాక్టర్స్ గురించి సార్. అండ్ నెక్స్ట్ మనకి ఫ్యాక్టరైజేషన్ బై రీగ్రూపింగ్ టర్మ్స్. అంటే మనకేంటి? ఒక్కొక్కసారి ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు కానీ రీగ్రూపింగ్ చేయాలి. ఎందుకు సార్ అంటే ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ లేకుండా ఒక సింగిల్ టర్మ్స్ ఉన్నాయనుకోండి సార్. కామన్ ఫ్యాక్టర్స్ లేకుండా సింగిల్ టర్మ్స్ ఉన్న దానికి కూడా మనకి ఏం రాయొచ్చు? కామన్ ఫ్యాక్టర్స్ రాయొచ్చు. కానీ అవి ఏ విధంగా రాయొచ్చు అంటే ఒకసారి చూస్తే
when the terms of an given expression అంటే డోంట్ హ్యావ్ ఎనీ సింగిల్ కామన్ ఫ్యాక్టర్, ఒక్క సింగిల్ కామన్ ఫ్యాక్టర్ కూడా రెండింటిలో కలిపి ఉండదు. ఇప్పుడు చూడండి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఉన్నది, ఈ మనం తీసుకునే ఎక్స్ప్రెషన్లో కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కానీ ఈ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ రీగ్రూపింగ్ టర్మ్స్లో ఏమి ఇస్తారంటే సార్ మనకి ఎటువంటి సింగిల్ కామన్ ఫ్యాక్టర్ లేని టర్మ్స్ ఇచ్చి దెన్ మనం ఏం చేయాలి, వీ రీఅరేంజ్ ద టర్మ్స్ టు గ్రూప్ దెన్ లీడ్ టు ఫ్యాక్టరైజేషన్. అంటే ఏంటి, సేమ్ టర్మ్స్ ఉంటాయి కదా, ఏమైనా లైక్ టర్మ్స్ ఉంటాయి కదా, లైక్ టర్మ్స్ని ఫస్ట్ కలిపి రాసుకోండి, అంటే రీఅరేంజ్ చేసుకోవాలి. లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ అంటారు. లైక్ టర్మ్స్ అంటే ఏంటి, రెండు కూడా చూడడానికి ఒకే విధంగా ఉన్న వాటిని లైక్ టర్మ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2x² అన్నాను, ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకి 4x 5y అన్నాను, ఈ రెండు కూడా కామన్ టర్మ్స్ లైక్ టర్మ్స్ కాదు, ఎందుకంటే ఎక్స్ వేరు వై వేరు సార్. ఇక్కడ చూడండి రెండు ఎక్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని లైక్ టర్మ్స్ అని పిలవచ్చు. ఇక్కడ ఎక్స్ అండ్ వై డిఫరెంట్ సార్, ఎక్స్ వేరియబుల్ వేరు వై వేరు, ఈ రెండు వేరు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇవి అన్లైక్ అవుతాయి. ఈ రెండు ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఏమవుతాయి మనకి లైక్ టర్మ్స్ అవుతాయి. అంటే ఫస్ట్ లైక్ టర్మ్స్ రెండింటిని కూడా ఒక చోట రాసుకుని అన్లైక్ టర్మ్స్ని డిఫరెంట్గా రాయడం ద్వారా మనకి రీగ్రూపింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి, z-7 ప్లస్ 7xy మైనస్ xyz అంటే చూడండి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయా సార్, ఎక్కడ కామన్ ఫ్యాక్టర్స్ అనేవి కనిపించట్లేదు. అయితే దాన్ని రీఅరేంజ్ ద టర్మ్స్, మన రీఅరేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ జెడ్ ఉంది, సేమ్ ఇక్కడ xyz ఉంది కదా, ఈ రెండింటిని కామన్గా రెండింటిలో ఎక్స్ అండ్ జెడ్ అన్న కామన్ ఉంది కాబట్టి ఆ రెండింటిని ఒక చోట రాసుకోండి. అలాగే నెక్స్ట్ చూడండి ఈ రెండింటిలో 7 ఉంది కాబట్టి ఈ రెండింటిని రీఅరేంజ్ చేసుకున్నాం. అంటే చూడండి ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ఉన్నాయి సార్, ఈ 2 టర్మ్స్ నుంచి జెడ్ కామన్గా తీయచ్చు కదా, ఈ 2 టర్మ్స్ నుంచి ఏం కామన్ తీయచ్చు సార్, జెడ్ అనేది కామన్ తీయచ్చు. కాబట్టి 1 మైనస్ ఇక్కడ జెడ్ కంప్లీట్గా కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఏముంటుందమ్మా 1 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇందులో జెడ్ కంప్లీట్గా రిమూవ్ చేసాం కాబట్టి ఇంకేముంటుంది సార్, xy అనేది టర్మ్ ఉండిపోతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఈ రెండు టర్మ్స్ చూడండి, ఈ రెండు టర్మ్స్ నుంచి 7 కామన్ తీయచ్చు, -7 కామన్ తీయచ్చు. -7 కామన్ తీస్తే 7 కంప్లీట్గా వెళ్ళిపోయింది సార్, ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 7 వెళ్ళిపోయింది, కానీ xy ఉంటుంది. కానీ -xy ఎందుకు వచ్చింది సార్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం మైనస్ తీసుకున్నాం సార్, ఇప్పుడు మనకి మల్టిపుల్ చేస్తే మైనస్ ఏమవుతుంది, +7xy వచ్చేస్తుంది. కాబట్టి -xy అనేది సింగిల్గా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఏంటి, రెండింటిలో కామన్గా 1 xy అనేది రెండింటిలో కామన్గా ఉందా, కామన్గా ఉంది. అలాగే z-7 అనేది ఇంకొక టర్మ్ కింద డివైడ్ అవుతుంది. అంటే అప్పుడు మనకి ఏం రాసుకోవచ్చు సార్, అది z-7 ఇంటూ 1 xy అనేది ఏమవుతుంది సార్, రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా సార్, హెన్స్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ z-7 అండ్ 1 xy. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి సమ్స్లో ఉపయోగపడతాయి సార్ ఈ ఫార్ములాస్, మనకి ఐడెంటిటీస్ అంటారు, ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్. ఆల్రెడీ మనకి చిన్నప్పటి నుంచి మనకి ఇంచుమించు 4th 5th 6th 7th క్లాసెస్ నుంచి చూస్తున్నాం సార్ ఇవి. అంటే a+b² అంటే ఫార్ములా మనకి a² ప్లస్ 2ab ప్లస్ b² సార్. అలాగే a-b² అంటే a² మైనస్ 2ab ప్లస్ b². అలాగే a² మైనస్ b² అంటే ఏం రాయొచ్చమ్మా, a+b ఇంటూ a-b అని రాసుకోవచ్చు సార్. అలాగే మనకి a+b+c హోల్ స్క్వేర్, a+b+c² అంటే a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca సార్. అలాగే మనకి నెక్స్ట్ a+b హోల్ క్యూబ్ అంటే a³ ప్లస్ 3a²b ప్లస్ 3a²b ప్లస్ 3ab² ప్లస్ b³. అండ్ నెక్స్ట్ మనకి 6th వన్ సార్, x+a ఇంటూ x+b ఇంటూ x+b అంటే x² ప్లస్ a+b ఇంటూ x² ప్లస్ a+b ఇంటూ x ప్లస్ ab. ఇది సార్ మనకి ఐడెంటిటీస్. నార్మల్గా 6 ఐడెంటిటీస్ ఇచ్చారు. ఈ 6 ఐడెంటిటీస్ కూడా మనకి ఫర్దర్గా సమ్స్ చేసేటప్పుడు మనకి ఉపయోగపడతాయి సార్. అంటే ఐడెంటిటీస్ కొన్ని సమ్స్ ఎలా ఇస్తారంటే యూజింగ్ ఐడెంటిటీ అని ఇస్తారు. అంటే ఒక ఐడెంటిటీ యూజ్ చేసి అక్కడ ఉన్న సమ్ను మనం సాల్వ్ చేస్తాం, అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాలి సార్. అలాంటప్పుడు మనకి మనం ఇక్కడ ఇచ్చిన 6 ఐడెంటిటీస్ కూడా మనకి ఉపయోగపడతాయి సార్. అండ్ నెక్స్ట్ మనకి డివిజన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. అయితే మనకి డైరెక్ట్ మనకి ఈ చాప్టర్లో మనకి ఫ్యాక్టరైజేషన్ డైరెక్ట్ మనకి డివిజన్లోనే ఇచ్చారు సార్. అయితే మనకి ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను ఈ చాప్టర్లో ఉండదు. కాకపోతే ఎడిషన్ అంటే ఏంటి, ఎడిషన్ ఎలా చేస్తాం సార్, ఫస్ట్ లైక్ టర్మ్స్ అన్నింటినీ ఒక చోట తీసుకుని ఆ లైక్ టర్మ్స్ని యాడ్ చేసిన తర్వాత అన్లైక్ టర్మ్స్ చూస్తాం. సేమ్ సబ్ట్రాక్షన్ కూడా అంతే, సేమ్ మల్టిప్లికేషన్ కూడా అలాగే చేస్తాం. సేమ్ అంటే ఏంటి, లైక్ టర్మ్స్ ఉంటాయి. లైక్ టర్మ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, లైక్ అంటే ఏంటి, ఒకే విధంగా ఉన్న వాటిని లైక్ అంటారు. ఫస్ట్ ఆ లైక్ టర్మ్స్ని తీసుకున్న తర్వాత అన్లైక్ టర్మ్స్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ మనకి
ఎడిషన్ అదే విధంగా వస్తుంది, సబ్ట్రాక్షన్ సేమ్ అదే ప్రాసెస్, మల్టిప్లికేషన్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది సార్. ఇక్కడ మనకి డివిజన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ద డివిజన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ద డివిజన్ ఆపరేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అన్లైక్ నెంబర్స్ ఈజ్ ఎ బిట్ డిఫరెంట్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ ప్లే ఇన్ ఇట్. అంటే ఏంటి, కొన్ని టర్మ్స్లో అన్నీ కూడా లైక్ టర్మ్స్ ఉండవు కదా సార్, కొన్ని అన్లైక్ టర్మ్స్ ఉన్నాయి. అలాంటి అన్లైక్ టర్మ్స్ని క్యాన్సిల్ చేయడానికి ఉపయోగించేదే డివిజన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ సార్. అయితే డివిజన్ ఆఫ్ మోనిమల్ బై అనదర్ మోనిమల్, ఒక మోనిమల్ చేత వేరే మోనిమల్ని మనకి డివిజన్ ఏ విధంగా చేయొచ్చు అంటే సిన్స్ మోనిమల్స్ హ్యావ్ ఓన్లీ వన్ టర్మ్. మోనిమల్ అంటే ఏంటి, మనకి ఎక్స్ప్రెషన్స్లో 3 టైప్స్ ఉన్నాయి సార్. 3 టైప్స్ ఏంటి, మనకి మోనిమల్ అంటారు, బైనామియల్ అంటారు, అలాగే ట్రైనామియల్ అంటారు, అలాగే పాలినామియల్ అంటారు. అంటే 3 టైప్, మనకి 4 టైప్స్ ఉంటాయి సార్ మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో. అంటే మోనిమల్, బైనామియల్, ట్రైనామియల్, పాలినామియల్. అంటే ఏంటి, మోనిమల్ అంటే ఏంటి, ఒకే టర్మ్ ఉంటుంది. అంటే ఇలా ఎక్స్ అని కానీ, లేకపోతే 2y అని కానీ, లేకపోతే పీ స్క్వేర్ అని కానీ, అంటే ఒకే టర్మ్ ఉంటుంది. ఒకే టర్మ్ ఉంటే వాటిని ఏమని పిలుస్తారు, మోనిమల్స్ అంటారు. అంటే మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ అనేది కూడా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే, కానీ ఒకే టర్మ్ ఉంది. అలా ఒకే టర్మ్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తారంటే మోనిమల్స్ అంటారు. లేదు మనకి ఇలా 2 టర్మ్స్ ఉంటాయి, 2x+1 అని కానీ, లేకపోతే y² + 3 అని కానీ, ఇలా 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ ఉంటే ఏంటి, ఇది 2x అనేది ఒక టర్మ్, 1 అనేది ఒక టర్మ్. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమని పిలుస్తారు, బైనామియల్ అంటారు. ట్రైనామియల్ అంటే అర్థమై ఉంటుంది సార్ మనకి. ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్ ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఇది 3 టర్మ్స్ కదా సార్ ఉన్నాయి. 2x² అనేది ఒక టర్మ్, 5x అనేది ఒక టర్మ్, 1 అనేది ఒక టర్మ్. అంటే అక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమని పిలుస్తారు, ట్రైనామియల్ అంటారు. పాలినామియల్ అంటే 3 ఆర్ మోర్ ఉండాలి మనకు. అంటే 4x³ + 3x⁴ + 6x² + 4x + 9. అంటే చూడండి, 3 ఆర్ మోర్ ఎక్స్ప్రెషన్స్, 3 ఆర్ మోర్ టర్మ్స్ ఉన్నాయా. 4x³ అనేది ఒక టర్మ్, 3x⁴ అనేది ఒక టర్మ్, 6x², 4x, 9. అంటే 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి. 5 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు, మనకి పాలినామియల్ అంటారు. అంటే సింగిల్ టర్మ్ ఉందనుకోండి సార్, దాన్ని మోనిమల్ అంటారు. 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అంటారు. 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్ అంటారు. 3 ఆర్ మోర్ ఉంటే మనకి ఏమని పిలుస్తారు, పాలినామియల్ అని పిలుస్తారు సార్. ఓకేనా. ఇక్కడ మనకి డివిజన్ ఆఫ్ మోనిమల్ బై అనదర్ మోనిమల్, ఒక మోనిమల్ చేత ఇంకో మోనిమల్ని డివిజన్ ఏ విధంగా చేస్తారంటే సిన్స్ మోనిమల్స్ హ్యావ్ ఓన్లీ వన్ టర్మ్. మోనిమల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయని సార్, ఒకే టర్మ్ ఉంటుంది. ఇప్పుడే చూసాం సార్. ఇట్ ఈజ్ రిటన్ యాజ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఇట్స్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్. అంటే దాన్ని ఫస్ట్ ఏం చేసుకోవాలి, మనం ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్లోకి రాసేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా సార్, ఇర్రెడ్యూసిబుల్ అంటే ఏంటి, దానికి మనం డివైడ్ చేయలేము సార్. ఆ నెంబర్ని మనం ఫర్దర్ ఫ్యాక్టర్స్లోకి డివైడ్ చేయలేము కాబట్టి దాన్ని ఇర్రెడ్యూసిబుల్ అంటారు. దెన్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఇన్ 2 మోనిమల్స్ ఆర్ దెన్ క్యాన్సిల్. అంటే ఏంటి, ఏమైనా మనకు ఫస్ట్ ఇచ్చిన కామన్ ఫ్యాక్టర్స్ అని ఉంటే ఆ కామన్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఫస్ట్ క్యాన్సిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఆన్సర్ అనేది మిగులుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెట్ us డివైడ్, we need to divide 14x² yz³ ఇది ఒక మోనిమల్ సార్. ఈ మోనిమల్ చేత 7xyz అనే మోనిమల్ని డివైడ్ చేస్తున్నాం. అయితే 4x డివైడేషన్ అంటే ఏంటి, ఇదే కదా సార్, 4x² 14x² yz³. 14 నెల రాసుకోవచ్చాం. ఫస్ట్ మనకి 14ని ఇర్రెడ్యూసిబుల్గా రాయండి. 14 నెల రాయొచ్చు, 2 × 7 కింద రాయొచ్చు. x² నెల రాసుకోవచ్చు సార్. x² అంటే x × x, y నార్మల్ సింగిల్ y ఉంది కాబట్టి y రాసుకున్నాం సార్. z³ అంటే z సార్. అలాగే నెక్స్ట్ మనకి బై డివైడెడ్ బై 7xyz. 7xyz అంటే 7 × x × y × z సార్. చూడండి ఇక్కడ 7 7 క్యాన్సిల్ సార్. అలాగే x క్యాన్సిల్, y క్యాన్సిల్, అలాగే z క్యాన్సిల్ సార్. అంటే డినామినేటర్ పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది. న్యూమినేటర్లో ఏమన్నా సార్, ఇంకా 2 ఉంది, x ఉంది, z² ఉంది. అంటే మనకి 2 డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 2x z². అంటే ఒక మోనిమల్లో వేరే మోనిమల్తో డివైడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ 2 మోనిమల్స్ని ఎలా రాసుకోవాలంటే సార్, ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్లో రాసుకోవాలి. ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్లో రాసుకున్న తర్వాత ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక కామన్ ఫ్యాక్టర్స్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది మిగులుతుంది సార్. ఓకేనా. ఇది మనకి డివిజన్ ఆఫ్ మోనిమల్ బై మోనిమల్ అంటే. అలాగే నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఏ పాలినామియల్ బై ఏ పాలినామియల్, ఒక పాలినామియల్ చేత వేరే పాలినామియల్ని డివిజన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే, ఇన్ దిస్ కేస్ ఈచ్ టర్మ్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ సెపరేట్లీ డివైడెడ్ బై ద మోనిమల్. అంటే ఏంటి, మనకి ఫర్ ఎగ్జాంపుల్
ఎక్స్ ప్లస్ వై అని ఎక్స్ ప్లస్ వై బై 2 అని తీసుకున్నాం సార్. ఎక్స్ ప్లస్ వై బై 2 అంటే ఏంటి, ఈ 2 అనేది ఎక్స్కి చెందుతుంది, అంటే బిలాంగ్స్ టు ఎక్స్ అండ్ బిలాంగ్స్ టు వై ఆల్సో, అంటే ఏంటి ఎక్స్ బై 2 ప్లస్ వై బై 2 అని కూడా రాసుకోవచ్చు. సేమ్ ఫస్ట్ మనకు అదే చెప్తున్నాడు. ఇన్ దిస్ కేస్ ఈచ్ టర్మ్ ఆఫ్ ద పాలినామియల్ సెపరేట్లీ డివైడెడ్, అంటే ఏంటి మనకి ఇచ్చిన కింద మోనిమల్ ఇస్తాడు. కింద మోనిమల్ ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తాం సార్, టూ టైప్స్గా డివైడ్ చేసిన తర్వాత దాన్ని మనం సెపరేట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏంటి, లెటర్స్ డివైడ్ 4a³ ప్లస్ 2a² ప్లస్ 6a బై 2a, అంటే ఈ మొత్తం పాలినామియల్ని ఈ మోనిమల్తో డివైడ్ చేయండి. మోనిమల్తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది సార్, 4 అంటే 4 నెలలు రాసుకోవచ్చు సార్, 2 × 2 కింద రాసుకోవచ్చు. 2 × 2 × a అంటే a³ కదా సార్, a. అలాగే 2a² అన్నారు, 2a² అంటే 2 × a. అలాగే 6a అంటే 2 × 3 × a కింద రాసుకోవచ్చు, డివైడెడ్ బై 2a. 2 క్యాన్సిల్స్ ఇంకేముంటుందమ్మా, 2 ఉంటుంది. ఒక ఏ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది, 2a² మిగులుతుంది సార్. అలాగే ఇందులో 2 క్యాన్సిల్, అలాగే ఏ క్యాన్సిల్ కామన్గా ఉన్నది కాబట్టి ఇంకే మిగులుతుంది. అలాగే 2 క్యాన్సిల్, ఏ క్యాన్సిల్ అయితే ఇంకా 3 మిగులుతుంది. అంటే ఫైనల్గా మనకి డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 2a² ప్లస్ a ప్లస్ 3 అనేది మనకి ఆన్సర్ అనేది మిగులుతుంది. ఓకేనా సార్, ఇది మనకి డివిజన్ ఆఫ్ పాలినామియల్ బై ఏ మోనిమల్ అని పిలవచ్చు, లేకపోతే పాలినామియల్ అని కూడా పిలవచ్చు సార్. అలాగే నెక్స్ట్ టాపిక్ సార్, డివిజన్ ఆఫ్ పాలినామియల్ బై అనదర్ పాలినామియల్. ఇక్కడ ఏంటి మోనిమల్, ఒక మోనిమల్ ఎలా డివైడ్ చేయాలో చూసాం, ఒక మోనిమల్తో ఎలా డివైడ్ చేయాలో చూసాం. ఇప్పుడు ఏంటి, ఒక పాలినామియల్ ఇంకొక పాలినామియల్తో ఏ విధంగా డివిజన్ అనేది జరుగుతుంది అంటే, ఇన్ దిస్ కేస్ ఆల్సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ ఫ్యాక్టర్డ్, అంటే ఏంటి న్యూమరేటర్ డినామినేటర్ కూడా మనకి రెండు కూడా ఏమి ఇస్తాడు సార్, పాలినామియల్స్ ఇస్తాడు. మనకి రెండు కూడా న్యూమరేటర్ డినామినేటర్ కూడా రెండు ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టర్స్ బోత్ నెంబర్స్ని ఏం చేయొచ్చు సార్, మనం క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 7x² ప్లస్ 14x బై x ప్లస్ 2, అంటే 7x² ప్లస్ 14x దేంతో డివైడ్ చేయమంటున్నారు సార్, x ప్లస్ 2తో డివైడ్ చేయండి. x ప్లస్ 2తో డివైడ్ చేసేటప్పుడు 7x² నెల రాసుకోవచ్చమ్మా, 7 × x × x కింద రాసుకోవచ్చు. ఇప్పుడు 14x నెల రాసుకోవచ్చు, 2 × 7 × x కింద రాసుకోవచ్చు. ఇప్పుడు రెండింటిలో కామన్గా చూడండి, 7 అనేది రెండింటిలో కామన్ ఉంది కదా సార్, కామన్ తీసుకున్నాం సార్. రెండింటిలో x అనేది కామన్ ఉంది కదా, x అనేది కామన్ తీస్తే ఈ 7 × x అనేది మొత్తం టోటల్ బయటికి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ ఏముంటుంది సార్, x ఉంటుంది. ఇక్కడ 7x అనేది బయటికి వెళ్ళింది కాబట్టి, అంటే కామన్గా వెళ్ళింది కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది, అంటే x ప్లస్ 2 మిగులుతుంది. అంటే చూడండి x ప్లస్ 2 క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది సార్, 7x అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ కూడా సేమ్ సార్, రెండు ఫ్యాక్టర్స్ అయినప్పుడు రెండింటిలో ఏమైనా కామన్ టర్మ్స్ ఉంటే కామన్ టర్మ్స్ కామన్ చేసిన తర్వాత మళ్ళీ కామన్ టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ అయితే కనుక క్యాన్సిల్ చేసిన తర్వాత చివరి మనకి మిగిలేది ఎక్స్ప్రెషన్ అనేది ఈజీగా వస్తుంది సార్. నెక్స్ట్ మనకి కామన్ ఎర్రర్స్, అంటే చిన్న ఎర్రర్స్ చేస్తాం. ఏంటి సార్, మనకి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేలోకి చిన్న అంటే వెరీ స్మాల్ ఎర్రర్స్ చేస్తాం సార్. ఆ ఎర్రర్స్ రాకుండా ఎలా చూసుకోవాలంటే, దెర్ మైట్ బి ఏ టర్మ్స్ ఇన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ వితౌట్ ఎనీ కోఎఫిషియంట్, సచ్ టర్మ్స్ హ్యావ్ 1 యాజ్ దర్ కోఎఫిషియంట్. అంటే కొన్ని టర్మ్స్ ఉంటాయి, అంటే చూడండి x అని కానీ y² అని కానీ z³ అని కానీ ఇలాంటి కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఈ టర్మ్స్కి ఎటువంటి కోఎఫిషియంట్ ఉండదు. ఎటువంటి కోఎఫిషియంట్ అంటే ఇది ఏ నెంబర్తోని మల్టిపుల్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 7x ఉందాం, ఇక్కడ మనకి x అనేది వేరియబుల్, 7 అనేది ఏమవుతుంది, ఒక కోఎఫిషియంట్ అవుతుంది. 7 చేత మల్టిపుల్ అవుతుంది కాబట్టి 7 అనేది ఏమవుతుంది, కోఎఫిషియంట్ అవుతుంది. చూడండి ఇక్కడ x ఉంది, y² ఉంది, z³ ఉంది, ఎటువంటి కోఎఫిషియంట్ లేవు కదా సార్. అంటే ఇలాంటి కోఎఫిషియంట్కి టర్మ్స్ ఆఫ్ 1 యాజ్ ద కోఎఫిషియంట్, కోఎఫిషియంట్ ఏమవుతుందని సార్, 1 అనేది మనకి కోఎఫిషియంట్ అవుతుంది. అంటే ఎక్స్ప్రెషన్స్ మనకి చూసేటప్పుడు కొంచెం డౌట్స్ రావచ్చు, నెంబర్ ఏమీ లేదు కదా సార్, ముందు నెంబర్ ఏమీ లేదు అన్నప్పుడు ఏ నెంబర్ తీసుకోవాలి అనుకుంటే మనం 1 అనేది తీసుకోవాలి సార్. అయితే సో వీ నీడ్ టు టేక్ కేర్ అబౌట్ ద వైల్ డూయింగ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. దాని గురించి మనం ఏం చేయాలి సార్, x ముందు ఏమీ లేదు కదా నార్మల్గా రాసేసుకోవచ్చు అంటే ఏమీ కుదరదు సార్. మనకి x ముందు ఖచ్చితంగా ఒక కోఎఫిషియంట్ అనేది ఉంటుంది. కోఎఫిషియంట్ అనేది ఏముంటుంది, ఒకవేళ కోఎఫిషియంట్ ఏదైనా నెంబర్ స్పెసిఫిక్గా ఇస్తే పర్వాలేదు సార్, ఏదైనా నెంబర్ స్పెసిఫిక్గా పోతే కంపల్సరీ దాని ముందు ఎంత ఉన్నట్టు సార్, 1 ఉన్నట్టు మనం కామన్ ఫ్యాక్టర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. వైల్ సబ్స్టిట్యూటింగ్ నెగిటివ్ వాల్యూస్ ఇన్ దెన్ ఎక్స్ప్రెషన్ ఆల్వేస్ యూజ్ బ్రాకెట్స్. అంటే ఒకవేళ మనం ఏదన్నా నెగిటివ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకి బ్రాకెట్స్ యూజ్ చేయడం ద్వారా ఆ ఫైనల్ కన్ఫ్యూజన్ అనేది ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫైనల్ సైన్ వచ్చేటప్పుడు ఈజీగా అవుట్పుట్ అనేది ఈజీగా వస్తుంది సార్. ఓకేనా, మనకి ఇది ఇంట్రడక్షన్ సార్. ఇంట్రడక్షన్లో మనకి అసలు ఫ్యాక్టరైజేషన్ ఏంటేంటి, ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేస్తారు, మనకి ఫ్యాక్టర్స్ దేనికి కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మెథడ్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ అనేది చూసాం సార్. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్గా. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి చూడండి సార్ వీడియో మొత్తం. వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఇది మనకి ఇంట్రడక్షన్ సార్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకి ఇదే చాప్టర్లోని ఎక్సర్సైజ్లోని సమ్స్ చూద్దాం సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.